నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సప్తనదుల సంగమమైన సంగమేశ్వరుడు నీట మునిగి జలాదివాసంలోకి చేరి కృష్ణమ్మ ఒడిలోకి ఒదిగిపోయాడు. 23 సంవత్సరాలుగా ప్రతి ఏడాది 8 నెలలు నీటిలో ఉండి అనంతరం శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గకపోతే క్రమేణా బయటపడుతూ మిగిలిన 4 నెలలు భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటాడు. అయితే ఈ సంవత్సరం ముందుగానే కృష్ణ బ్యాక్ వాటర్ రావడంతో కేవలం 80 రోజుల కాలంలోనే మునిగిపోవడం ఇదే మొదటిసారి. మార్చి 22 ఆదివారం నాడు సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా బయటపడి మళ్ళీ జూన్ 15 ఆదివారం నాడు స్వామివారి జలాదివాసం చేయడం విశేషం. 7 నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేపదారు శివలింగాన్ని దర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు. శ్రీశైలం డ్యాం నీటి మట్టం 860 అడుగులకు చేరడంతో సంగమేశ్వర ఆలయ శిఖరం మినహా పూర్తి కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు.